అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే యాక్సెంచర్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యాక్సెంచర్ అండ్ ఆల్సో నా లైఫ్ స్టైల్ గురించి కానీ అండ్ ఆల్సో వ్లాగ్స్ కానీ చేస్తూ ఉంటాను. సో మీకు ఆ వీడియోస్ అన్నీ కావాలి అనుకుంటే వెళ్ళి నా ఛానల్ని మొత్తం చెక్అవుట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ వీడియో అయితే చాలా క్విక్ ఉంటుందన్నమాట. సో ఏంటి అంటే నాకు చాలామంది కమెంట్స్ చేస్తున్నారు అండ్ ఆల్సో మెయిల్స్ చేస్తున్నారు అనమాట. లైక్ వాళ్ళు బెంచ్ పీరియడ్లో ఉన్నట్టు. సో బెంచ్లో ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అండ్ ఆల్సో మన స్కిల్స్ మనకు నచ్చకపోతే మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, సో చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా లేదా, సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారనమాట. సో ఇవి అడ్రస్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. సో మీరైతే బెంచ్ పీరియడ్లో ఉన్నారు అనుకోండి, లైక్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, అంత ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో ఇనిషియల్ డేస్ అయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. లైక్ మీరు ఫ్రెషర్గా జాయిన్ అయినారు, సో ఫ్రెషర్గా జాయిన్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్స్ అవి ఉంటాయి కదా. సో ట్రైనింగ్స్ అయిన వెంటనే మిమ్మల్ని లైక్ ఏదో ఒక ప్రాజెక్ట్లో అయితే అలకొచ్చేస్తారనమాట. సో ఇన్ కేస్ లైక్ రేర్గా కొంతమందికి జరిగేది ఏంటి అంటే ట్రైనింగ్ అయిపోయినా కానీ మిమ్మల్ని ఏ ప్రాజెక్ట్లో వేయరు. సో మోస్ట్లీ మీరు బెంచ్లో ఉంటారు అండ్ లైక్ లైట్ తీసుకోవద్దండి బెంచ్లో ఉన్నాను అని చెప్పేసి. మీరు బెంచ్ పీరియడ్లో ఉన్నాను అంటే లైక్ ఒక 1 or 2 months వరకు ఇట్ ఈస్ ఫైన్. బట్ ఒక 4-5 months అవుతున్నా కానీ మిమ్మల్ని ఏ ప్రాజెక్ట్లోకి తీసుకోవట్లేదంటే అది కొంచెం రిస్కే. ఎందుకంటే లైక్ మిమ్మల్ని ఎందుకు తీసుకోవట్లేదు అనే పాయింట్ ఏముంటుంది అంటే లైక్ మీరున్న డొమైన్లో వేకెన్సీ అనేది ఉండకపోవచ్చు లైక్ ప్రాజెక్ట్ సైడ్ నుంచి. అండ్ ఆల్సో మీ ప్రొఫిషియన్సీ అనేది ఏమన్నా తక్కువ ఉండొచ్చు. లైక్ మీరు అంటే మీకు కాల్స్ వస్తున్నా కానీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు అంటే లైక్ మీరు ప్రాపర్గా లైక్ ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు అనేసి అర్థం అనమాట. సో బెంచ్ పీరియడ్లో ఉన్నప్పుడు మోస్ట్లీ మీరు మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి చూడండి. లైక్ కొత్త స్కిల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో బెంచ్ పీరియడ్లో ఉంటే లైక్ అంత ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటి అంటే లైక్ మనకు హెచ్ఆర్ అనే వాళ్ళు ఉంటారనమాట. లైక్ ఎవ్రీ వీక్ లైక్ సో ఎవ్రీ వీక్ అని కాదు, కొంతమందికి వీక్లీ తీసుకుంటారు అండ్ కొంతమందికి అయితే ఎవ్రీడే కాల్ ఉంటుందన్నమాట, హెచ్ఆర్ కాల్ అనేది. లైక్ మనము నెగ్లెక్ట్గా ఉండి మనకు ప్రాజెక్ట్ కాల్స్ వస్తున్నా లైక్ మనకు ప్రాజెక్ట్ కాల్స్ వస్తున్నా కానీ మనం అటెండ్ చేయకుండా మన సైడ్ నుంచి మనం అప్రోచబుల్గా లేకపోతే సో అది మన మిస్టేకే అవుతుంది. కాబట్టి సో ఎండ్ ఆఫ్ ది డే మనకు లైక్ హెచ్ఆర్తో కాల్ అయితే ఉంటుందన్నమాట. కాల్ షెడ్యూల్ చేస్తారు అండ్ ఆ కాల్లో మనకి అడుగుతారనమాట ఏంటి పరిస్థితి, లైక్ మీకు కాల్స్ వచ్చిందా, మీరు లైక్ రిసీవ్ చేసుకున్నారా, మిమ్మల్ని ఏం క్వశ్చన్స్ అడిగారు, సో వాట్ ఈస్ ద ప్రాబ్లం, మీకు ఇంట్రెస్ట్ లేదా, ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే హెచ్ఆర్తో మనం లైక్ ఆన్సరబుల్గా ఉండాలన్నమాట ఎవరికో ఒకరికి. సో ఎక్కువ బెంచ్ పీరియడ్లో ఉంటే లైక్ మోస్ట్లీ మనకు హెచ్ఆర్తో ఇంటరాక్షన్స్ జరుగుతుంది అండ్ మనం కావాల్సిన ప్రాజెక్ట్స్కి వెళ్ళకుండా ఉండాలి అన్నందుకు లైక్ మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి కాల్స్లో, ఇలా హెచ్ఆర్ దగ్గర అయితే దొరికిపోతాం అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ లైక్ హెచ్ఆర్ ఏం తీసుకుంటారో ఇంకా అదే డెసిషన్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ లైక్ మీరు నెగోషియేట్ చేయొచ్చు. లైక్ మీకు నచ్చకపోతే ఇట్స్ ఓకే, బట్ ఎక్కువ పీరియడ్ ఆఫ్ టైం లైక్ 4 months 5 months కూడా మీరు ప్రాజెక్ట్స్లో లేకుండా లైక్ మీరు బెంచ్ పీరియడ్లో ఉన్నారంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ అ ప్రాబ్లం. సో 1 or 2 months ఓకే, యాక్చువల్లీ మీకే అనిపిస్తుంది అనమాట లైక్ 1 or 2 months తర్వాత ఇంత ఖాళీగా ఉన్నామా, లైక్ ఊరికే శాలరీస్ తీసుకుంటాము అనే ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అది అనమాట. ఏంటి అంటే లైక్ మొత్తానికి నేను చెప్పేది లైక్ బెంచ్ పీరియడ్లో ఉండొచ్చు, బట్ మోర్ దాన్ 2 months అనేది ఇట్ ఈస్ అ డేంజర్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్కిల్స్ చేంజ్ చేసుకోవడం అనమాట. ఒకవేళ మీకు నిజంగానే మీ స్కిల్ మీకు నచ్చట్లేదు, లైక్ మిమ్మల్ని అలొకేట్ చేసిన డొమైన్ మీకు నచ్చట్లేదు, మీకు చేంజ్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ యాక్సెంచర్లో మీరు ఉన్నారు అంటే మీకు ఒక పోర్టల్ గురించి ఐడియానే ఉంటుంది. సో ఆ పోర్టల్కి వెళ్తే మొత్తం మీ స్కిల్స్, మీ ప్రైమరీ స్కిల్స్ ఏంటి మొత్తం అనేది ఉంటుంది. సో మీరు ఆ పోర్టల్కి వెళ్ళి సో అక్కడ యాడ్ సెకండరీ స్కిల్స్ అనేసి ఉంటుందన్నమాట. సో అక్కడ మీరు లైక్ వేరే స్కిల్స్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత మీరు దాని ప్రొఫిషియన్సీ అనేది మీకు ఎక్కువగా ఉంది అంటే అండ్ ఆ స్కిల్ని మీరు ప్రైమరీ స్కిల్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను లైక్ ఎస్ఏపీ అబాప్ మీద నేను ప్రైమరీ స్కిల్ అయితే నాది అంటే ఇనిషియల్గా నాకు ఇచ్చింది ఎస్ఏపీ అబాప్. సో నేను దాని మీద ప్రైమరీ స్కిల్ అయితే చేశాను. సో ఇప్పుడు నేను అనదర్ 4 or 5 చేస్తున్నాను అనమాట. లైక్ 5 skills యాడ్ ఆన్ చేసుకున్నాను లైక్ ఎస్ఏపీ హ్యానా అనేసి, అడోబీ అనేసి. సో ఇలా కొన్ని స్కిల్స్ అయితే యాడ్ ఆన్ చేసుకున్నాను అనమాట. సో అది ఏంటి అంటే లైక్ మనకు ప్రాజెక్ట్ కాల్స్ చేస్తారు కదా, సో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మీకు అలొకేట్ చేసిన ప్రైమరీ స్కిల్లో మీరు అంత ప్రొఫిషియన్సీ మీకు లేదు అనుకోండి, లైక్ మీరే ఇంట్రెస్ట్గా మీరు
యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. సెకండరీ స్కిల్ కింద మీకు లైక్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎస్ఏపీ అలా ఇచ్చినారు, మీకు నచ్చలేదు, సో యూ వాంట్ టు మూవ్ ఆన్ టు క్లౌడ్. సో మీరు సెకండరీ స్కిల్ కింద క్లౌడ్ సర్టిఫికేషన్ చేయొచ్చు. సో మొత్తం మాడ్యూల్స్ ఉంటుంది, ప్రాపర్ మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట, లైక్ కోర్స్ కంప్లీట్ చేసుకునేలాగా. సో మీరు అలా క్లౌడ్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం క్లౌడ్ అంతా నేర్చుకునేస్తారు. అండ్ దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. లైక్ మీకు జిఎఫ్టీ ఎగ్జామ్స్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. సో మీరు జిఎఫ్టీ ఎగ్జామ్ లాగానే క్లియర్ చేయాల్సి వస్తుంది అనమాట ఇది కూడా. సో మీరు క్లియర్ చేసిన తర్వాత సో మీరు ఎంత మంచిగా పర్ఫామ్ చేశారు అనే దాన్ని బట్టి మీకు ప్రొఫిషియన్సీ యాడ్ అవుతుంది, లైక్ P1, P2, P3 అనేసి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు P3 వచ్చింది అనుకోండి, సో ఇట్ రిజెంబుల్స్ దట్ యు ఆర్ వెరీ గుడ్ అట్ క్లౌడ్ అనేసి అర్థం అనమాట. సో P3 వచ్చిందంటే డెఫినెట్లీ మీకు కాల్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, లైక్ క్లౌడ్ నుంచి. ఐ మీన్ క్లౌడ్ రిక్రూట్మెంట్స్ ఎవరికన్నా లైక్ కావాలి అనిపిస్తే ప్రాజెక్ట్ వాళ్ళకి, సో డెఫినెట్లీ కాల్స్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట P3 ఉంటే. అండ్ P2 ఉన్నింది అనుకోండి, లైక్ P3 కన్నా కొంచెం తక్కువ, కొంచెం ఓకేగా ఉంటుంది అనమాట P2 అయితే. అండ్ P1 అంటే లైక్ జనరల్గా నార్మల్గా ఉంటుంది, సో అంత కాల్స్ ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో లైక్ మీరు త్వరగా మీకు కాల్స్ రావాలి ఆర్ మీరు ఎక్స్పర్టైజ్ అవ్వాలి, ఏదైనా స్కిల్స్ చేయాలి అనుకుంటే ఈ పోర్టల్కి వెళ్తే మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది అనమాట. లైక్ మీరు స్కిల్స్ అనేది యాడ్ ఆన్ చేసుకుంటా పోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు ఇలా లైక్ వేరే స్కిల్ చేయాలి అంటే అది ఈజీగా అలా అయిపోతుంది అనమాట. కొన్ని అప్రూవల్స్ కూడా కావాల్సి వస్తుంది మన లీడ్స్ నుంచి. సో మనం ఏదన్నా లైక్ ఇప్పుడు నేను అది చెప్పినట్టు హెనా చేశాను అనమాట. నేను ఫస్ట్ నాది అవాప్ ఉండింది, సో ఆ తర్వాత హెనా మీద చేశాను. సో హెనాని నేను ఆ స్కిల్లో ఎన్రోల్ అయ్యి ఆ స్కిల్కి నేను ఎగ్జామ్ రాయాలి, మొత్తం ఆ కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి, నా ప్రొఫైల్ మీద ఉండాలి అనుకుంటే నేను ఎన్రోల్ చేసిన వెంటనే నా లీడ్కి వెళ్తుంది అనమాట అప్రూవల్ కోసం అనేసి. సో మన లీడ్ మనతో డిస్కషన్ పెట్టి అది మనకు యాప్ట్ అవుతుందా లేదా అనే డిస్కషన్ ఒకటి పెట్టేసి ఆ తర్వాత తను అప్రూవల్ సెండ్ చేస్తారు. సో తను లీడ్ అనే వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనకు యాక్సెస్ ఉంటుందన్నమాట మొత్తం కోర్స్ చూడడానికి కానీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి కానీ ఇలాగా. సో అలా కొన్ని అప్రూవల్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది మన లీడ్ దగ్గర, మేనేజర్ దగ్గర. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్. సో మనం పర్సనల్గా వాళ్ళతో మాట్లాడితే అంత ఏమీ అంటే నో చెప్పే అంత ఛాన్సెస్ అయితే ఉండదు. సో డెఫినెట్లీ కొంచెం డిస్కషన్ అయితే పెట్టి ఆ తర్వాత అప్రూవ్ అయితే చేసిస్తారు. సో ఇలా మనము లైక్ మన స్కిల్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆ లింక్ ఇది లింక్ గురించి చెప్పట్లేదు అనమాట, మేబీ లైక్ ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే యాక్సెంచర్ గైడ్లైన్స్ వల్ల అని చెప్పేసి. సో డెఫినెట్లీ మీరు యాక్సెంచర్లో ఉన్నారు అంటే డెఫినెట్లీ మీకు తెలుస్తుంది లైక్ మీ స్కిల్స్, మీ ప్రొఫిషియన్సీ ఇవన్నీ ఏ లింక్ కింద ఉంటుంది అని చెప్పేసి. సో అక్కడ మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే డైరెక్ట్లీ మీకు యాడ్ సెకండరీ స్కిల్స్ అలా ఉంటుందన్నమాట ఆప్షన్. సో మీకు అక్కడ అర్థమైపోతుంది. సో ఈ లింక్ ద్వారా నుంచి మనము మన స్కిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది సెకండ్ థింగ్. అండ్ బెంచ్ గురించి అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఉండడానికి ట్రై చేయండి బెంచ్లో. ఎందుకంటే లైక్ లీస్ట్ లైక్ ఫస్ట్ ప్రియారిటీ ఏదైనా రిసెషన్ వచ్చినప్పుడు కానీ, లే ఆఫ్స్ వచ్చినప్పుడు కానీ, ఏ కంపెనీ అయినా సేపు మనమే ఒక కంపెనీ పెట్టినా కానీ లైక్ బెంచ్లో ఉన్న వాళ్ళని తీసేయాలి అనుకుంటాం కాబట్టి మేబీ ఆ టైంలో మీకు డెఫినెట్లీ అది మీరు ఛాన్సెస్ ఉంటుందన్నమాట మిమ్మల్ని తీసేయడానికి. సో డెఫినెట్లీ ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చినా కానీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇనిషియల్ డేస్లో ఏదో వచ్చినా యాక్సెప్ట్ చేయండి, బికాస్ ఇప్పుడున్న దాంట్లో అయితే ప్రాజెక్ట్స్ కూడా చాలా కట్ ఆఫ్ అవుతున్నాయి మెన్సెస్ నుంచి. సో అదే అనమాట. సో అది నేను ఈ 2 థింగ్స్ని చెప్తాము అనేసి ఈ వీడియో చేశాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో నా మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.